హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము దురాజ్పల్లి వెళ్తున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా అక్కడ వెళ్తే దారిలోనే ఫేమస్ టేస్టీ బజ్జీ అయితే దొరుకుతుంది. ఒక్క బజ్జీ తింటే చాలా అసలు కడుపు నిండిపోతుంది. ఇంకా మేము ఎప్పుడైనా సరే మునగాలు వెళుతున్నా, మునగాల నుంచి వస్తున్నా సరే మేమైతే కంపల్సరీ టేస్ట్ చేస్తాము. ఒక్క బజ్జీ తింటే చాలు కడుపు నిండిపోతుంది. అది ఎక్కడో మీకు చూపిస్తా పదండి. ఇదిగో ఇదే దురాజ్పల్లి సెంటర్లో. ఇక్కడే ఒక ఆంటీ అండ్ వాళ్ళ అత్తగారు అనుకుంటా అసలు బజ్జీ వేస్తారు. టేస్ట్ విషయం పక్కన పెడితే ఒక్కటే బజ్జీ తింటే కడుపు నిండిపోతుంది ఎవరికైనా సరే. అంత హెవీగా ఉంటుంది బజ్జీ సైజు. ఇంకా ఇదైతే చాలా ఇయర్స్ నుంచి ఉందంట. ఇంతకుముందు అయితే కొంచెం సందులో లెఫ్ట్ సైడ్ సందులో ఉండేది. బట్ ఇప్పుడైతే హైవే పక్కకే వచ్చేసింది. వాళ్ళు ఎందుకో మరి పక్కకు పెట్టుకున్నారు. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము బజ్జీ కోసము. మా హిమాన్షి ఒక్క బజ్జీ హాఫ్ తినగానే ఇంకా ఒక పొట్ట నిండిపోద్ది, చిన్న పొట్ట. ఇంకా చింకు అయితే వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి తీసుకోవడానికి. మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి ఆంటీ చింకుని విష్ చేస్తుంది. ఏం చదువుతున్నావు ఏంటి అది ఇది అని చెప్పి కొంచెం వాడితో మాట్లాడుతుంది. ఇంకా మేము బజ్జీ పార్సల్ తీసుకోవడమే కాక ఇంకా ఆంటీ అయితే కొంచెం ఎక్స్ట్రా బజ్జీ కానీ బోండా కానీ గారె కానీ పిల్లలకైతే ఇస్తుంది తినమని అప్పటికప్పుడు. ఇంకా అట్లా బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మేము మునగాలు వెళ్ళడం రావడం వెళ్ళినప్పుడల్లా మా చింకు 2 ఇయర్స్ బేబీ ఉన్నప్పటి నుంచి మేము వెళ్తున్నాం కాబట్టి ఆంటీ వాళ్ళకి మేము బాగా తెలుసు. ఇంకా వాళ్ళ పాపనే ఇంకా క్యాష్ తీసుకుంటుంది ఎంత అయింది అని. మా హిమాన్షి వెయిట్ చేస్తుంది. చింకు అయితే పార్సల్ తీసుకొని రెడీగా ఉన్నాడు ఇంకెక్కడ తిందామా అని చెప్పేసి. బట్ మేమైతే ఇంటికి వెళ్ళే తింటాము, ఎక్కడ తినము మధ్యలో. ఎందుకంటే అది బజ్జీ కాబట్టి పిల్లలు కారమైన చికాకు చేస్తారు తెలియకుండా తింటే అని చెప్పి ప్రెజర్ లేకుండా ఉండాలని మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిన తర్వాతే తింటాం మేము. ఇంకా మునగాల బస్సు అయితే వెళ్తుంది అటువైపు. నాకు అవసరం ఉన్నప్పుడు అసలు రానే రావు. థ్యాంక్స్.